ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మిర్యాలగూడ టీఎన్ఆర్ గార్డెన్లో మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకే 99 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు వారు తెలిపారు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మిర్యాలగూడ టీఎన్ఆర్ గార్డెన్లో మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకే 99 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మరియు వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, తర్వాత ముఖ్యమైన నాయకులు, మండలంలో చర్యలు మనమందరం కూడా 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రణాళికలో భాగంగా మనమందరం కూడా ఏమేమి మనం చేయాలి, ఏమేమి పనులు చేయాలి, ఏ డిపార్ట్మెంట్స్ తోటి మనము కోఆర్డినేట్ చేసుకోవాలి, ఈ 10 అంశాల గురించి మనమందరం కూడా అర్థం చేసుకున్నాం. సో నిన్ననే గౌరవ మంత్రి గారు అధ్యక్షతన నిన్న మన సర్పంచ్లకి అండ్ అట్లాగే మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకి, చైర్పర్సన్లకి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు నేను గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా మున్సిపాలిటీ స్టాఫ్కి, జర్నలిస్టులకి అందరికీ పేరు పెట్టిన నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలండి. మన సీఎం గారు వెనక ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి 2 రోజుల చాలా సంతోషకరంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముందుకు, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడతాం. ఆ తర్వాత గత 10 ఏళ్లలో ఎన్నో డబ్బులు మాటలు జగన్ గోపన మాటలు చెప్పి కేసీఆర్ గారు ఒకటి కూడా ప్రజల కోసం పనిచేయలేదు. భూదత్తాలను పాటుపడ్డారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, మన పార్టీ నాటి నుండి నేటి వరకు అంటే ఇద్దరు మొదలుపెట్టి ఇప్పటిదాకా ప్రతి పల్లె, పట్టణాలు, మండలాలు అభివృద్ధి చెందాలనే విధంగా ఉన్న సంకల్పంతోనే నూతనంగా శ్రీకారం చుట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గ్రామాలలో, మండలాలలో, మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాక 3 నెలల పాటు ప్రజాప్రతినిధులు